నాగసూర్య వాస్తు సొల్యూషన్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మీ కొరపాటి కాసాయి నాయుడు, వాస్తు సలహాదారుని. ఇవాళ మన టాపిక్ ఏంటంటే ఉత్తరం ఫేసింగ్ ఇల్లు పూర్తి వాస్తుతో. దీని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మనకున్న ప్లాట్కి ఉత్తర వైపున వీధి ఉంటే దాన్ని ఉత్తర ఫేసింగ్ ఇల్లు అంటాం. ఇప్పుడు ఈ ప్లాట్ వరకు వాస్తు పురుషుడు వేరు, ఇది బిల్టప్ ఏరియా లేకపోతే మన ఇల్లు, దీని వరకు వాస్తు పురుషుడు వేరు. సో మన ప్లాట్ తీసుకుంటే ఇట్లో నైరుతి ఎత్తుగా ఉండాలి, ఈశాన్యం అన్నిటికంటే తక్కువగా ఉండాలి. నైరుతి నుంచి వాయువుకి నీరు, నైరుతి నుంచి ఆగ్నేయకి నీరు ప్రవహించాలి. అంటే ఆ రకంగా వాలు పెట్టుకోవాలి. ఆగ్నేయం నుంచి ఈశాన్యానికి, అలాగే వాయువు నుంచి ఈశాన్యానికి నీరు ప్రవహించాలి. అంటే మన వాలు నైరుతి నుంచి ఈశాన్యం వరకు ఉండాలి. అది ప్లాట్ అయినా ఇల్లు అయినా సరే. నెక్స్ట్ మనం ద్వారానికి వద్దాం. ద్వారానికి వచ్చే ముందు మనము చుట్టుపక్కల సెట్ బ్యాక్స్ ఎలా చేయాలి అంటే, మన ప్లాట్ ఏ దిక్కు తీసుకున్నా 10 గీతలు అంటే 9 భాగాలుగా చేస్తే ఒక భాగం పైశాచ విధి అంటారు. అది మన ఇంటి చుట్టూ సెట్ బ్యాక్స్గా వదలాలి. అలా కుదరని పక్షంలో దక్షిణం కంటే కొద్దిగా ఎక్కువ పడమర కంటే కొద్దిగా ఎక్కువ ఉత్తరం కంటే ఎక్కువ తూర్పు. అంటే దక్షిణ అన్నిటికంటే తక్కువ, తూర్పు అన్నిటికంటే ఎక్కువ. అలా కుదరని పక్షంలో దక్షిణం కంటే ఎక్కువ ఉత్తరం, పడమర కంటే ఎక్కువ తూర్పు. ఈ క్రమంలో మన సీవేజ్ పైపులు నడపడానికి వీలుగా దక్షిణ వైపు, పడమ వైపు ఉంచుకోవాలి స్థలము. అద్దు మీద కడితే మీకు అరిష్టాలు జరుగుతాయి. కనీసం ఈ స్లాబ్ నుంచి నీళ్లు పట్టడానికన్నా మీరు స్థలం లేకుండా చేసుకుంటే అది కరెక్ట్ కాదు. సో ఇది సెట్ బ్యాక్స్ గురించి. ఇక ద్వారం అంటే బిల్టప్ ఏరియాకి వస్తే మళ్ళీ దీన్ని 9 భాగాలు చేస్తే దాంట్లో మధ్య భాగం మీకు వచ్చి ఇది ఉత్తరం కాబట్టి సోమ. ఉత్తరం వీధి వైపు మనకి 3 మంచి పదాలు ఉంటాయి. 9 భాగాల్లో 3. మధ్య భాగంలో సోమ, ఇటువైపు బల్లాట, ఇటువైపు ముఖ్య. అంటే ఒక్కొక్క పదాన్ని మనము 11.25 డిగ్రీస్గా మార్చుకుంటే ఉంటుంది. ఇలా అంటే మనకి ఉత్తర వైపు 3 పదాలు అంటే 33.75. ఇంత డిగ్రీస్ మనకి అనుకూలంగా ఉంటుంది సింహద్వారం పెట్టడానికి. సోమ అంటే కుబేర స్థానం. సో అక్కడ అంటే మధ్యగా వస్తుంది. అక్కడగా మీకు ద్వారం పెడితే బాగా ఉత్తమ ఫలితాలు ఇస్తుంది. ఈ ముఖద్వారానికి మెయిన్ సింహద్వారానికి ఎదురుగా పాణిద్వారంగా ఉంచాలి. ఎందుకంటే పాజిటివ్ ఎనర్జీ, ఈ ప్రాస్పర్టీ అనేవి ఫ్రీగా ఫ్లో అవడానికి వీలుగా చూసుకోవాలి మీరు. ఇది ద్వారం గురించి. ఇక పూజ గది, ఇది ఈశాన్యం. ఇక్కడ రాసింది ఉత్తరం, తూర్పు, దక్షిణం, పడమర. ఉత్తరానికి తూర్పుకి మధ్య ఈశాన్యం. మీకు స్థలం కానీ ఉంటే ఈశాన్యం దిక్కులో పూజ గది నిర్మించుకోవాలి. లేకపోతే ఇక్కడ మీరు హాల్ పెట్టుకోవచ్చు. హాల్ పెట్టుకొని తూర్పు వైపున చిన్న గూడు కానీ, లేకపోతే మీరు తయారు చేసిన చెక్కతో గుడి కానీ, మందిరం, లేకపోతే ఇక్కడ మీరు అల్మిరాలు కూడా చేయించుకోవచ్చు తూర్పు వైపు. సో తూర్పు వైపు మన పూజ గది ఉంటుంది. ఇది హాలు, ఇది పూజ గది. దీని తర్వాత ఆగ్నేయంలో మీకు వచ్చేది కిచెన్ పక్కనే మీరు డైనింగ్ హాల్ కూడా పెట్టుకోవచ్చు. సో ఆగ్నేయంలో మీకు విశ్వకర్మ వాస్తుశాస్త్ర ప్రకారం మన బిల్టప్ ఏరియాని 3 భాగాలు, గృహ భాగత్రయం అంటారు. అంటే ముందు భాగాన్ని దైవ భాగం అని, మధ్య భాగాన్ని గంధర్వ భాగం అని, చివరి భాగాన్ని మనుష్య భాగం. అంటే మనుష్య భాగంలో మనం కిచెన్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ హాల్లో మన మిత్రులు వేరే వాళ్ళతో కూర్చున్నప్పుడు ఇంట్లో వంట చేసే గృహిణికి ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉంటామంటే మనిషి భాగంలో కరెక్ట్. ఇక తప్పనప్పుడు ఎలాగో మనకి వాయువు సెకండ్ ఆప్షన్ ఉంది, ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు. సో మనకి కిచెను,
డైనింగ్ హాల్ అయిపోయింది. నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్ నైరుతిలో పెడుతుంటారు. మాస్టర్ బెడ్రూమ్ మీకు స్థలం ఉంటే ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్ పెట్టుకోవచ్చు, లేకపోతే ఇక్కడ పెట్టుకోవచ్చు చిల్డ్రన్స్ బెడ్రూమ్. మీకు నా వీడియో చెప్పాను పిల్లల చదువు గురించి, ఆ వీడియో చూడండి. స్టడీ రూమ్ మీకు స్థలం తక్కువ ఉంటే చిల్డ్రన్ బెడ్రూమ్ స్టడీ రూమ్ పెట్టుకోండి, లేదా సపరేట్గానే పెట్టుకోవచ్చు. తూర్పు వైపు కానీ, ఈశాన్యం కానీ, ఉత్తరం కానీ, పశ్చిమ కానీ బాగానే ఉంటాయి చిల్డ్రన్ స్టడీ రూమ్కి. నెక్స్ట్ మెట్లు చూస్తే మనం ఈ ఉత్తర వీధున్న గృహానికి మీకు ఉత్తర వాయుం లేకపోతే తూర్పు ఆగ్నేయంలో మెట్లు పెట్టుకుంటాం. తూర్పు ఆగ్నేయంలో కాకపోతే ఈ మెట్లు పెట్టుకునేటప్పుడు మనకి బోరు, సెప్టిక్ ట్యాంకు వీటిలో కొంచెం జాగ్రత్త వహించాలి. రెండోది, మనము మెయిన్ గేట్ పెట్టేటప్పుడు మెయిన్ గేటు మన యొక్క సింహద్వారం ఎదురుగా చిన్న గేట్ పెట్టుకోండి, ఇటువైపు మెయిన్ గేట్ పెట్టుకోండి. ఈ మెయిన్ గేట్లో మెట్లు పడకుండా చూసుకోవాలి. మీకు ఏమైనా సంపుగా మీరు పెట్టుకోండి, మామూలుగా ఇంటి పైన పెట్టుకోవచ్చు, ట్యాంకు సంపే పెట్టుకోవాలి. ఇవన్నీ మామూలుగా అపార్ట్మెంట్లో సంపు పడుతుంటారు పెద్దది కాబట్టి, కావాలంటే మీరు కూడా పెట్టుకోవచ్చు, తప్పేవి లేదు. మీరు ఓవర్ ట్యాంక్ పెట్టుకుంటే ఉత్తమం వచ్చి వాయువు, అది చంద్రస్థానం అంటే నీరు. ఈ మధ్య ఎక్కువ మంది నైరుతి పెడుతుంది, మధ్యమ ఫలితాలు ఇస్తుంది. తప్పనప్పుడు మధ్య నైరుతి పెట్టండి, కానీ బెస్ట్ వచ్చి వాయువు మీకు. సో మీరు 9 భాగాలు చేసినప్పుడు మనకి ప్లాట్ వరకు వాస్తు పురుషుడు వేరు, బిల్డప్ ఏరియా వరకు వాస్తు పురుషుడు వేరు. సో మనం మెయిన్ గేటు, సెప్టిక్ ట్యాంకు, బోరు ఇవన్నీ చూసేటప్పుడు ప్లాట్ యొక్క వాస్తు పురుషుని చూడాలి. ప్లాట్ యొక్క వాస్తు అంటే సెంటర్ ఇలా లైన్ తీసుకుంటే కన్నరేఖలు కానీ డ్రా చేస్తే ఇది దీనికి ఇటువైపు ఉత్తర వైపు కానీ తూర్పు వైపు కానీ 2 స్థానాలు వదిలి ఉత్తరం మధ్య దాకా, 2 స్థానాలు వదిలి తూర్పు మధ్య దాకా మీరు ఈ బోరు లేకపోతే సంపు ఇలాంటివి పెట్టుకోవచ్చు. పెట్టుకునే క్రమంలో వీటిలో పడకుండా చూసుకోండి. మళ్ళీ సింహద్వారం ముందు పడకుండా చూసుకోండి. మీరు సంపు యొక్క మాన్యువల్ కవర్ సింహద్వారం ముందు పడితే ఘాతక దోషం కలుగుద్ది. రకరకాల వేదాలు దోషాలు ఉంటాయి, అవన్నీ జాగ్రత్తగా చేసుకోండి. నెక్స్ట్ సెప్టిక్ ట్యాంక్ వచ్చేసరికి నార్మల్గా ఈ మధ్య కాలంలో అయితే ఉత్తరం వాయువు వైపు, తూర్పు ఈశాన్యం ఈ 2 స్థానాలు, ఈ 2 పదాలు అంటే 9 పదాలు చేసినప్పుడు 9 పార్ట్లు చేసినప్పుడు 2 పార్ట్లు తప్పించి ఇటువైపు అది ఇటువైపు చేస్తున్నారు. కానీ నార్మల్గా మీకు పశ్చిమ వాయువు కానీ దక్షిణ నైరుతి కానీ కరెక్ట్. ఇవి పదాల పరంగా అక్కడ దేవతల పరంగా కూడా వాటి యొక్క ఫలితాలు చూస్తే మీకు దక్షిణ నైరుతిలో డిస్పోజల్, ఎక్స్పెండిచర్ ఈ పార్ట్కి వస్తుంది. ఇక్కడ డిప్రెషన్స్ అంటే ఇవి బాగా ఉంటాయి, కానీ ఇది కూడా బాగానే ఉంటుంది. కాకపోతే వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇక్కడ గుంట పడుద్ది అంటారు, ఇక్కడ గుంట. కానీ ఈ ఏరియాలు కరెక్టు, ఇది కూడా ఓకే, కాదంటలేదు. ఇది సెప్టిక్ ట్యాంకు. ఇక వేస్ట్ వాటర్కి వచ్చేసరికి ఈ ట్యాంకులు మీరు ఈ మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్ మధ్యలో 2 దీనికి టాయిలెట్స్ లోపల కట్టుకుంటారు. ఒకవేళ బయట కానీ తలుపులు కానీ ఇస్తే ఈ తలుపు మన పూజ గదిలో పడకుండా ఉండేట్టుగా చూసుకోవాలి. అది చాలా జాగ్రత్తగా ఉండాలి, అది ఒక పాయింట్. నెక్స్ట్ వీటి నుంచి వచ్చే వేస్ట్ వాటరు ఉత్తర వాయువు గుండా వెళ్తే మంచిది. మామూలు వాటర్ ఈశాన్యం గుండా పోవచ్చు, కానీ ఇవి పోకూడదు. ఈ సెప్టిక్ ట్యాంక్ వేసేటప్పుడు కానీ లేకపోతే ఈ పైప్స్ నడిపేటప్పుడు కానీ అది ప్రహరీ గోడ కానీ ఇంటి గోడ కానీ తగలకుండా ఉండేట్టుగా చూసుకోండి. నెక్స్ట్ కార్ పార్కింగ్ వచ్చేసరికి మనకి తూర్పు ఉత్తరం కరెక్ట్ కాదు, ఉత్తర వాయువు నెక్స్ట్ తూర్పు ఆగ్నేయం కరెక్ట్, ఇక్కడ పెట్టుకోవాలి. లాస్ట్ అండ్ ఫైనల్ ఇవి ఎవరికి ఉపయోగపడుతుంది? వ్యాపారం చేసే వాళ్ళకి, అంటే వడ్డీ వ్యాపారము లేదా బిజినెస్ ట్రేడర్స్, వీళ్ళకి బిజినెస్ మనకి ఉపయోగపడుతుంది. లేకపోతే
ఆస్ట్రాలజర్స్కి వాళ్ళకు ఉపయోగపడుతుంది, అదే స్టాక్ మార్కెట్లో పనిచేసే వాళ్ళకి ఉపయోగపడుతుంది. మొక్కలు కానీ మీరు ఆడవాళ్ళు కానీ పెంచదలుచుకుంటే దక్షిణ పశ్చిమంలో ఎత్తైన మొక్క చెట్లు పెంచవచ్చు. తక్కువ ఎత్తున్నది తూర్పు ఉత్తరం వైపే, అంటే కూరగాయ మొక్కలు, పూల మొక్కలు ఇటువైపు పెంచుకోవాలి. తూర్పు ఉత్తరం వైపు పెద్ద పెద్ద చెట్లు పెంచకూడదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట బెల్ నొక్కండి. నమస్తే.